పొదుపు విషయంలో మనకంటే మన పూర్వీకులే ముందు వరుసలో ఉంటారు. పెద్దగా పెట్టుబడి సాధనలు అందుబాటులో లేని రోజుల్లో భావితరాల కోసం ఆస్తులు కూడబెట్టేవారు. అలాంటిది స్టాక్ మార్కెట్ గురించి పెద్దగా అవగాహన లేని 30 ఏళ్ల క్రితమే ఓ వ్యక్తి ఎంతో ముందు చూపుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లను కొని వాటిని అలానే వదిలేశారు. చండీగఢ్కు చెందిన డాక్టర్ తన్మయ్ మోతీవాలా చిన్నపిల్లల వైద్య నిపుణుడిగా పనిచేస్తున్నారు. ఆయన తాత 1994లో 500 విలువైన SBI షేర్లను కొనుగోలు చేశారు. ఇటీవల కుటుంబ ఆస్తులను ఒకచోట చేర్చినప్పుడు దీనికి సంబంధించిన షేర్ల సర్టిఫికేట్ను కనుగొన్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ షేర్లను తన తాత విక్రయించకుండా అలానే వదిలేశారని, వాటి గురించి మర్చిపోయారంటూ పేర్కొన్నారు. ఆ వాటాల విలువ ఇప్పుడు డివిడెండ్లు ఏపీ కలపకుండానే 3,75,000 అయ్యిందంటూ మోతీవాలా స్పష్టం చేశారు. ప్రస్తుత సినీ రంగంలో కొత్త స్టోర్స్ కన్నా హిస్టారికల్ సినిమాలు తీయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. ఇదే తరహాలో ప్రముఖ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నితేష్ తివారీ రామాయణ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో రావణుడి పాత్రలో స్టార్ హీరో యశ్ నటించనున్నారు. సీతాదేవి పాత్రలో సాయి పల్లవి నటించనున్నారు. భారీ తారాగణంతో నిర్మిస్తున్న ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలోని టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. సుదీర్ఘ సన్నాహాల అనంతరం ముంబైలోని స్టూడియోలో చిత్రీకరణ మొదలైంది. భారీ జన సమూహం నేపథ్యంలో చిత్రీకరిస్తున్న ఈ సన్నివేశాలు కొద్ది రోజుల పాటు కొనసాగనున్నట్లు సినీ వర్గాలు తెలియజేశాయి. పలు భారతీయ భాషల్లో 3 భాగాలుగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు శ్రీరామనవమి రోజు అంటే ఏప్రిల్ 17న ప్రకటించే అవకాశం ఉందంటూ సన్నిహిత వర్గాలు తెలియజేశాయి. ఆఫ్రికా ఖండమంతా పరుగు తీసిన తొలి వ్యక్తిగా బ్రిటన్ వాసి నిలవనున్నారు. 16 దేశాల మీదుగా 347 రోజుల పాటు నాన్ స్టాప్ రన్నింగ్ చేశాడు. మామూలుగా మారథాన్ అంటే 42 కిలోమీటర్ల పరుగు పందెమని మనకు తెలుసు. అంత దూరం పరిగెత్తలేని వారి కోసం హాఫ్ మారథాన్ అంటే 21 కిలోమీటర్ల పరుగు పందెం కూడా ఉంటుంది. కానీ 1000 కిలోమీటర్ల దూరాన్ని ఎవరైనా పరిగెత్తడం గురించి విన్నారా? అది అసలు సాధ్యమేనా అని నోరెళ్లబెడుతున్నారా? అయితే అది సాధ్యమేనని బ్రిటన్కు చెందిన అల్బ్రా మారథాన్ పరుగుల వీరుడు రసెల్కు నిరూపిస్తున్నాడు.